డిజిటల్ న్యూస్ ఈరోజు మార్చి 29కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నెల 20వ తారీఖు రోజు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. సో దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చాలామంది విశ్లేషకులు వివిధ విధాలుగా అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. ప్రజల్లోంచి కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది బడ్జెట్ ఇంకా పెంచారు. సో ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తూ ఉన్నాము, ప్రతి సంవత్సరం బడ్జెట్ పెరుగుతూనే వస్తుంది. సరే, కానీ అందులో ఏ ఏ రంగాలకు కేటాయింపులు జరిపారన్నదే ప్రధానమైన అంశం. బడ్జెట్ పెద్దగుంటే సరిపోదు, ఏ ఏ రంగాలకు న్యాయం చేస్తున్నామన్నది చాలా ముఖ్యమైన విషయం. సో ఈరోజు మార్చి 39కి సంబంధించి ప్రధాన వార్తలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్తో తొలి పలుకులు అని చెప్పి, మతం చిక్కుల్లో జగన్, ఏపీలో ఎక్కువ మంది దళితులు క్రైస్తవ మతం స్వీకరించి ఆచరిస్తున్నారు. అయితే రిజర్వేషన్లతో పాటు సంబంధిత చట్టాల కింద ఇతర ప్రయోజనాలు పొందేందుకు తాము క్రైస్తవులమని అధికారికంగా ప్రకటించుకోవడం లేదు. శాసనమండలి చైర్మన్ మోహన్ రాజు తాను హిందువునేనని నిండు సభ సాక్షిగా ప్రకటించుకోవడమే ఇందుకు నిదర్శనం. దళితులు తమను తాము క్రైస్తవులుగా ప్రకటించుకుంటే బీసీలుగా మారిపోతారు, ఆ కోటా కిందే రిజర్వేషన్లు పొందుతారు. ఈ కారణంగానే యేసు మాత్రమే నిజమైన దేవుడని ప్రకటించుకుంటూనే తాము హిందువులమని చెప్పుకుంటున్నారు. సో ఇది తొలి పలుకులు అని చెప్పేసి ఏబిఎన్ ఎండి ఏపీకి సంబంధించిన ప్రధాన ఆర్టికల్ రాయడం జరిగింది. ఏపీలో క్రైస్తవ మతం కొనసాగుతుంది. చాలామంది మతం స్వీకరిస్తున్నప్పటికీ అధికారికంగా ప్రకటించుకోవడం లేదు. ఎందుకంటే బీసీలుగా చెప్పబడతారు మళ్ళీ అని చెప్పేసి బీసీసీగా, కన్వర్టెడ్ క్రిస్టియన్ బీసీసీగా ఉంటుండ్రు. సో చూడాలి, ఇవి మనం అంత చెప్పలేము ఏపీకి సంబంధించి. తొలి పలుకులు అని చెప్పేసి కొత్త పలుకులు. సంగతి తెలుస్తాం, ఇసుక మాఫియాలో హరీష్ రావు తమ్ముడు మహేష్ రావు ఏపీ మాజీ ఎమ్మెల్యేను బెదిరించి మైనింగ్ లీజు రాయించుకున్నారు. నేరెళ్ళ ఇసుక మాఫియాలో సంతోష్ రావు తండ్రి రవీందర్ రావు గంగుల కమలాకర్కు చెందిన శ్వేత గ్రానైట్స్ లోను అక్రమ మైనింగ్. వద్దిరాజు రవిచంద్రను బెదిరించి గాయత్రి గ్రానైట్స్ లో రాయించుకున్నారు. ఇప్పటిదాకా జరిగిన ఇసుక మైనింగ్ లీజులపై సిబిసిఐడి విచారణ, జరిమానాలు వేసి తర్వాత తగ్గించి పార్టీలోకి చేర్చుకున్న ఉదంతాలపైన ఇవన్నీ వచ్చే సమావేశాల్లో బయట పెడతాం. 10 ఏళ్ల పాటు మైనింగ్ లీజులతో వేల కోట్లు కొలగొట్టిన హరీష్, కేటీఆర్, రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీపై కూడా సిబిసిఐడి విచారణ జరుపుతాం. రాఘవకు పొంగులేటికి సంబంధం లేదు, ఉంటే నోటీసులు ఇస్తామా? క్వశ్చన్ మార్క్. సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు. సో ప్రతిపక్షాలపై అధికార పక్షం విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఎవరైనా అధికారంలో ఉండని విమర్శలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు అక్రమాలు చేశారని, వీళ్ళు అక్రమాలు చేశారని చెప్పి వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, అక్రమాలు చేసిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు స్వపక్షానికి, అధికార పక్షానికి వెళ్తే అవన్నీ కూడా క్లోజ్ అవుతాయన్న అభిప్రాయాలు చాలా వ్యక్తమైన విషయం మనం చూసాం. సో ఏదైనా మైనింగ్ కానీ ఇంకేదైనా కానీ చేపట్టినప్పుడు అధికారంలో ఒక పార్టీ ఉంటే ఆ పార్టీకి చేరిపోతే తనపై ఉన్న కేసులన్నీ కూడా ఎత్తేస్తారన్న భావన చాలా మందిలో కలిగింది. అట్లా అనుకోలే చాలామంది పార్టీలు కూడా మారినట్లు మనం చూసాం కూడా ఇటీవల కాలంలో. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విధమైన విమర్శలు చేస్తా ఉన్నారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు ఇచ్చిన మైనింగ్ లీజులు, ఇసుక తవ్వకాల్లో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో సిబిసిఐడి విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. విచారణలో నిజాలను నిగ్గు తేల్చి వచ్చే శాసనసభ సమావేశాల్లో బయటపెడతామన్నారు. శాసనసభలో శనివారం ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తమ్ముడు మహేష్ రావు ఇసుక మాఫియా నడిపారు. ఆంధ్రప్రదేశ్లోని ఓ మాజీ ఎమ్మెల్యేకు శిరీష జియో గ్రానైట్స్ కంపెనీ, మిగతా 3వ పేజీలో ఉండేది. అప్పట్లో మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఆ మాజీ ఎమ్మెల్యేను బెదిరించారు. ఆ కంపెనీ మైనింగ్ ను బలవంతంగా లీజుకు రాయించుకున్నారు. అక్రమ మైనింగ్ చేశారు, దానిపై విచారణ చేయిస్తాను అని సభలో ప్రకటించారు. రెవెన్యూ మంత్రిని బెదిరించేందుకు యత్నిస్తున్న హరీష్ రావు
తన తమ్ముడైన మహేష్ రావు పేరు మీద అక్రమంగా మైనింగ్ చేసుకుంటున్నారని దానిపై కూడా విచారణ జరిపిస్తామన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని నేరేళ్ల ఇసుక బాధితులైన దళితులను లారీ ఎక్కించి తొక్కించి చంపించి ఇసుక అక్రమ రవాణా చేసిన భోగినిపల్లి సంతోష్రావు తండ్రి రవీందర్ రావుకు సంబంధించిన ఇసుక మాఫియాపై విచారణ జరిపించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు చెందిన శ్వేత గ్రానైట్స్ లో అక్రమ మైనింగ్ జరిగింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు ఈడీ ఎంక్వైరీ జరిగింది. శ్వేత గ్రానైట్స్ పై కూడా విచారణకు ఆదేశిస్తున్నాం. వద్దిరాజు రవిచంద్రకు చెందిన గాయత్రి గ్రానైట్ కంపెనీకి నోటీసులు ఇచ్చి జరిమానా విధించి లొంగ తీసుకొని ఆయన గ్రానైట్ ను బలవంతంగా రాయించుకున్నారు. దానిపై కూడా విచారణ జరిపిస్తాం అని సీఎం ప్రకటించారు. సో ఇదంతా బానే ఉంది. కేవలం ప్రతిపక్ష నాయకులు మాత్రమే ఇసుక మాఫియాలు ఇతర మాఫియాలు చేస్తున్నారా? అధికార పక్షం వారు చేస్తలేరా? సో దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వారు ఎవరైనా సరే ఎట్లాంటి పనులు చేసినా సరే కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తారు. ఎందుకంటే అధికారంలో ఉంది వాళ్ళ పార్టీ వాళ్ళే కదా. సో వీళ్ళ అధికారంలో వచ్చినాక వాళ్ళని భయపెట్టడం, వాళ్ళ అధికారంలో వస్తే వీళ్ళని భయపెట్టడం, కేసులు బనాయించడం, ఇవన్నీ జరుగుతున్న పిదప అక్రమాలు అవినీతులు మాత్రం ఆగట్లేదు. అధికారంలో ఎవరు వచ్చినా సరే వాళ్ళొచ్చినా వీళ్ళొచ్చినా అక్రమాలు మాత్రం యథేచ్ఛగా కొనసాగిస్తూనే ఉంటారు. అధికారాన్ని వాడుకొని అక్రమాలు చేస్తుంటారు. సో ప్రజాధనం దుర్వినియోగం, ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే అవుతుంది. సహజ వనరులు ఇవన్నీ కూడా ఇసుకకు సంబంధించి మైనింగ్ అని. సో దానికి సంబంధించి విధి విధానాలు ఎంత పకడ్బందీగా ఉన్నప్పటికీ కూడా అధికార బలంతో కొన్నిసార్లు రూల్స్ కూడా పనిచేయవు. ఏజెన్సీ ఏరియాలలో పెసా చట్టం ఎంత పకడ్బందీగా అమలు ఉంటుందంటే, ఎంత పకడ్బందీ అయినా అందులో నిబంధనలు ఉంటాయంటే, ఆ ప్రాంతాలలో మాఫియా మైనింగ్ జరపాలంటే సంబంధిత గ్రామ సభ యొక్క తీర్మానం జరపాలి. ఆ గ్రామస్తుల యొక్క అంగీకారం తీసుకోవాలి. సో ఈ రోజుల్లో అయితే ఆ తీర్మానాన్ని డబ్బులు ఇచ్చేసి కొనేసుకుంటున్నారు. సంబంధిత గ్రామ పంచాయతీ వాళ్ళు ఎవరుంటారో ఆ పెద్దల్ని పలకరించి వారిని డబ్బుతో కొనేసి తీర్మానాలు చేసుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. సో ఇదే విధమైన తీరు కొనసాగిస్తే రాబో రోజులలో భవిష్యత్తు సహజ వనరుల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. సో చూడాలి, ఏ ప్రభుత్వమైనా సరే సహజ వనరులను కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వంపై ఉంటుంది. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పైన విచారణ. ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ గండిపడినా, ఎలాంటి తప్పిదాలు జరిగినా ఎవరిని ఉపేక్షించబోమని సీఎం రేవంత్ హెచ్చరించారు. అందరి నిగ్గు తెలుస్తామన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పైన సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. రాఘవ కన్స్ట్రక్షన్ నుంచి సినరేజీ ఛార్జ్ కింద 1,52,97,825 పర్మిట్ ఫీజు కింద 1,22,25,446 ప్రభుత్వం కట్టించుకుంది. ఇది ఏదో బీఆర్ఎస్ నేతలు కనిపెట్టి వారు ఫిర్యాదు చేస్తే తీసుకున్న చర్య కాదు. ప్రభుత్వమే స్వయంగా వివరాలు సేకరించింది, ఆ సంస్థకు నోటీసులు ఇచ్చింది. దాని నుంచి సర్కారుకు రావాల్సిన బకాయిలను రాబట్టడమే కాకుండా తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించాం అని వివరించారు. సో ఇట్లాంటి మైనింగ్ ను అరికట్టడం సంతోషమైన విషయమే. అది ఎవరు చేసినా సరే అరికట్టాలి. మీకు ఆపోజిషన్లో ఉన్న వాళ్ళని మాత్రమే భయపెట్టి ఆ మైనింగ్ ను ఆపడం కాదు. అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అవినీతికి పాల్పడుతున్నారు. అక్కడక్కడ నిజాయితీ పరులు దాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నా బెదిరించో డబ్బిచ్చో ఏదో ఒకటి చేసి వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విచారణలు ఇక్కడ కూడా జరగాలి. సో నెక్స్ట్ ఏం వార్తలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పొంగులేటి రాజీనామా చేయాలి. కొత్వాల్గూడ వద్ద మంత్రికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ అనుమతులు లేకుండానే ఆ కంపెనీ పొంగులేటిది కాదంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడిన సీఎం, భార్య కొడుకు దూరపు బంధువుల, అసెంబ్లీలో హరీష్ రావు ధ్వజం,
హౌస్ కమిటీ వేయాలనే డిమాండ్, స్పీకర్ పోడియం వద్ద బైఠాయింపు, బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం లూటీ, మంత్రుల ధీటైన కౌంటర్లు. సో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. మేం చెప్తేనే దానిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఆపోజిషన్ వాళ్ళు చెప్తుంటే మీరు చెప్పేది ఏంట్రా బాబు, మేము ఆల్రెడీ మైనింగ్ను అరికట్టే విషయంలోనే ఉన్నామని చెప్పేసి అధికార పక్షం వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, రాష్ట్రంలో కంచె చేను మేస్తే అన్నట్లుగా మంత్రులే అక్రమాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు అన్నారు. మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో శంషాబాద్ మండలం కొత్వాల్గూడలోని జీవో 111 ప్రాంతంలో ఎలాంటి మైనింగ్, పర్యావరణ అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ చేస్తుందని ఆరోపించారు. మినరల్ డీలర్ లైసెన్సు, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు, కనీసం రిజిస్ట్రేషన్ కూడా లేకుండా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని తెలిపారు. సినరేజ్ చెల్లించకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని, విద్యుత్ కనెక్షన్ కూడా తీసుకోలేదని, డీజిల్ జనరేటర్లతోనే భారీ ఎత్తున మైనింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం శాసనసభలో మైనింగ్ పద్ధతులపై చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. మంత్రి పొంగులేటిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రికి సంబంధించిన మైనింగ్ కొనసాగుతుంది, రాఘవ కన్స్ట్రక్షన్, దానిపై చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి అధికార పక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే హరీష్ రావు గారు నిన్న శాసనసభలో ప్రస్తావించడం జరిగింది. సో అధికారంలో ఉన్న ఎవరున్నా ఒక బాధ్యతమైన పదవిలో ఉంటున్నారు కాబట్టి అక్రమాలు చేయకపోవడం చాలా మంచిది. ఎందుకంటే మీరే అక్రమాలు చేస్తే ఇంకా మీ పేర్లు చెప్పుకొని నడిచే నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా వాళ్ళ స్థాయిలలో అక్రమాలు చేయడం తప్పేముంది? మా నాయకుడే చేస్తుండు, మేం చేస్తే తప్పేంది అనుకుంటారు వాళ్ళు. సో దీనికి అడ్డుకట్ట పడాలి. అది కింది స్థాయా పెద్ద స్థాయి కాదు, ఎవరైనా సరే ఒకే శిక్ష ఉండాలి. అధికారంలో ఉంటే వాళ్ళకి శిక్షలు లేవు, కేసులు లేవు, ఏదైనా చేయొచ్చు, యథేచ్ఛగా తిరగచ్చు అన్న భావనలో చాలామంది ఉంటున్నారు. సో దాన్ని అరికట్టాలి. త్వరలో 15,000 అంగన్వాడీ పోస్టులు భర్తీ, ఆయాలు, టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేస్తాం సీతక్క. బీఆర్ఎస్ వాకౌట్, మంత్రి ఆగ్రహం. రాష్ట్రంలో 15,000 అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీలో త్వరలో నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క ప్రకటించారు. ఆయాలు, టీచర్ల పదవి విరమణ వయసును 60 ఏళ్లకు పెంచామన్నారు. పొదుపు సంఘాలకు 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని తెలియజేశారు. శాసనసభలో సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆమె బదులిచ్చారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై సర్వే చేయగా 4 లక్షల ఇళ్లకు నీటి కనెక్షన్లు లేవని, మరో 3 లక్షల ఇళ్లకు నీళ్లు రావడం లేదని, వెరసి 7 లక్షల కుటుంబాలకు నల్లా నీళ్లు అందడం లేదని గుర్తించామని, దీనికి నిధుల కోసం కేంద్ర జలజీవన్ మిషన్ కు 1600 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని సీతక్క తెలియజేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా 100% ప్రాంతాలకు నీళ్లిచ్చామని ప్రకటించారని, దీంతో ఈ నిధులను కేంద్రం నిలిపివేసిందన్నారు. 10 ఏళ్లలో పంచాయతీలకు ఇవ్వాల్సిన 42% మ్యాచింగ్ గ్రాంట్లను గత ప్రభుత్వ హయాంలో మళ్లించారని చెప్పారు. సో ఏది ఏమైనా కూడా ఇది ప్రస్తుతం కొనసాగుతుంది సమ్మర్ సీజన్. నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వంపై ఉంది. ఏజెన్సీ ప్రాంతాలలో, మరీ ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలలో నీటి ఎద్దడి తీవ్రంగా కొనసాగుతుంది. కొన్ని మైళ్ళ దూరం నడిచి గిరివాసులు నీళ్ల కోసం తనలాడుతూ ఉంటారు. సో స్వయంగా అసెంబ్లీలోనే చెప్తా ఉన్నారు కదా ఎంతమందికి నల్లా కనెక్షన్ అందడం లేదని చెప్పి. సో ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు మరి? అది కేంద్రమైనా రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా కనీస అవసరాలండి ఇవి. మంచినీటి సౌకర్యం అనేది కనీస అవసరాలు, మినిమం కమోడిటీస్. అవి కూడా కల్పించకపోతే ప్రభుత్వాలు ఎట్లా? సో ఇది ప్రాథమిక హక్కులో కూడా వస్తుంది కదా, జీవించే హక్కులో భాగం క్వాలిటీ లైఫ్. ఎక్కడ కల్పిస్తా ఉన్నారు ప్రభుత్వాలు? సో సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసులు పడినట్లున్నాయి. అది మన ఢిల్లీకి సంబంధించి చూసాం. క్వాలిటీ లైఫ్ అనేది, క్వాలిటీ లైఫ్ అంటే స్వచ్ఛమైన గాలిని, అదేవిధంగా వివిధ మినిమం కమోడిటీస్ని ప్రభుత్వాలు కల్పించాలి, రాజ్యం కల్పించాలి. స్వచ్ఛమైన గాలే కాదు, స్వచ్ఛమైన నీటిని, మంచినీటిని కూడా అందించాలి.
ప్రభుత్వాలు ఏం చేయదలుచుకున్నాయి చూడాలి. మరి మిగతా వార్తలు ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వైద్య శాఖలో హెచ్ఓడిల నియామకంపై గందరగోళం. వరుస పదవి విరమణలున్న కొరబడిన ముందస్తు ప్రణాళిక, పోస్టులున్న తదుపరి స్థాయి పదోన్నతులను కల్పించని సర్కారు. తాజా పరిస్థితికి కొందరు విభాగాధిపతులే కారణం. కీలక విభాగాధిపతుల పనితీరుపై సీఎం అసంతృప్తి. వైద్యారోగ్య శాఖలో కీలక విభాగాల నిర్వహణకు తగిన అధికారులను నియమించడంలో గందరగోళం నెలకొంది. రానున్న 3 నెలల్లో వరుసగా ముఖ్యమైన విభాగాధిపతులంతా పదవి విరమణ చేరున్నారు. తదుపరి విభాగాధిపతులుగా నియమించేందుకు హెచ్ఓడి కార్యాలయంలో ఒక్క సీనియర్ అధికారినైనా లేకపోవడమే ఇప్పుడు అసలైన సమస్య. తదుపరి స్థాయి పదోన్నతులు చేపట్టకపోవడంలో కొందరు విభాగాధిపతులు కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. తగిన ముందస్తు ప్రణాళిక లేకపోవడం, నిబంధనలను ఉల్లంఘిస్తూ అవినీతికి పాల్పడడంలో నిమగ్నమై ఉండడంపై వైద్య వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ మే నెలలో, వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ శివరాం ప్రసాద్ జూన్లో, డిఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ జూలైలో రిటైర్ కాబోతున్నారు. ఇన్ఛార్జ్ ప్రజా ఆరోగ్య సంచాలకుడిగా ఉన్న రవీంద్ర నాయక్ మరో 10 నెలల్లో పదవి విరమణ చేయనున్నారు. ఇటువంటి కీలక పోస్టుల్లో తదుపరి విభాగాధిపతులను నియమించాలంటే నిబంధనల మేరకే కొద్ది నెలల ముందే పదోన్నతులు చేపట్టాలి. సీనియారిటీ ప్రాతిపదికన ఓ జాబితాను రూపొందించి అందులో అర్హులు, సమర్థులైన అధికారులకు హెచ్ఓడి పోస్టులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. సో రానున్న 3 నెలల్లో కీలకమైన పదవులు వైద్య రంగంలో రిటైర్మెంట్ కాబోతా ఉన్నారు. సో వారి స్థానాల్లో అర్హులైన వారిని నియమించడం ఒక పెద్ద టాస్క్గా మారింది. హెచ్ఓడిలను నియమించడం పెద్ద టాస్క్గానే మారింది. వైద్య రంగంలో సరైన నాయకత్వం, అధికారత్వం లేకపోతే క్షేత్రస్థాయిలో, కింది స్థాయిలో నిరుపేదవాడికి ఉచిత వైద్యం అందడం కష్టమే. ఇప్పటికే నిర్వహణ లోపం కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులలో చాలా వరకు ల్యాబ్స్ కొనసాగుతూ ఉన్నాయి. నిధుల లేమి కారణంగా, సిబ్బంది కొరత కారణంగా కొత్త హాస్పిటల్ ప్రారంభమైనప్పటికీ అందని ద్రాక్షంగా ఉచిత వైద్యం ఉంటుంది. కోట్లు వెచ్చించి హాస్పిటల్ ప్రారంభించిన పెద్ద స్థాయి అధికారులు, డాక్టర్లు లేక వైద్యం అందడం లేదు. బోర్డులకే పరిమితం అవుతా ఉన్నాయి. మా వద్ద 16 రకాల ఉచిత వైద్య సేవలు ఉన్నాయి అని చెప్పుకునేందుకే ఉన్నాయి. కానీ సంబంధిత శాఖలలో డాక్టర్లు లేకపోయారు. మరి వైద్యం ఎక్కడికి వెళ్ళి అందుతుంది? సో ఉచిత వైద్యము పేదలకు అందాలంటే పకడ్బందీగా పెద్ద కింది స్థాయి నుంచి అయితే పెద్ద స్థాయి వరకు అన్ని పదవులు ఫుల్ఫిల్డ్గా ఉండాలి. సిబ్బంది కొరతను నివారించాలి. అవినీతిని ముఖ్యంగా నివారించాలి. పౌష్టికాహార తొలి ముద్ద. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను తొలగిస్తున్నాం. అంగన్వాడీల్లో బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభోత్సవంలో సీఎం. రాష్ట్రంలోని చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను రూపుమాపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. అంగన్వాడీల్లో చిన్నారులకు ఉదయం పూట అల్పాహారం అందించేందుకు ఉద్దేశించిన తొలి ముద్ద పథకాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రస్తుతం ఆహార భద్రత ఉంది, కానీ అందరికీ పౌష్టికాహారం అందడం లేదని తెలిపారు. అందుకే బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందిస్తున్నామని, ఇప్పుడు తొలి ముద్ద పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందితేనే వారిలో మానసిక ఎదుగుదల బాగుంటుందని అన్నారు. తొలి ముద్ద పథకాన్ని సరిగ్గా అమలు చేయాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్లపైనే ఉందని అన్నారు. చిన్నారులను సొంత బిడ్డలా చూసుకుని వారికి పౌష్టికాహారం అందించాలని సూచించారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మంచి పథకమే. చిన్నారులకు పౌష్టికాహారం అందించడానికి మంచి పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ నిర్వహణ లోపం మళ్ళీ ఉంటుంది. ఇప్పటికే అంగన్వాడీలో చాలా సమస్యలు కొనసాగుతున్నాయి. తమకి వేతనం లేదని చెప్పేసి, పని ఒత్తిడి కల్పిస్తున్నారని చెప్పేసి, ఇతర పని భారాలు తమపై మోపుతున్నారని చెప్పేసి, సర్వేలు అని చెప్పేసి, సో ఇవన్నీ కూడా వాళ్ళపై భారంగా పరిణమిస్తున్నాయని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు కూడా చాలామంది అక్కడక్కడ కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందించి అసెంబ్లీలో మా సమస్యలను ప్రస్తావించండి అని చెప్పేసి అంగన్వాడీలో మొరపెట్టుకుంటా ఉన్నారు. కనీస వేతనం అమలు చేయాలని చెప్పి, పని భారం తగ్గించాలని చెప్పి, సిబ్బందిని నియమించాలని చెప్పి, అంగన్వాడీలకు కొత్త భవనాలు ఇవ్వాలని చెప్పేసి కొన్ని అంగన్వాడీ భవనీలు అద్దె భవనాలలో కొనసాగుతా ఉన్నాయి. ఎట్లా పరిస్థితి? ఇప్పుడు ఇది అందని ద్రాక్షగానే మారుతుందా?
మారదా? మీరే అభిప్రాయం వ్యక్తం చేయాలి. పథకం ప్రవేశపెట్టడం గొప్ప కాదు, ఏదైనా ఒక అంశము ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం గొప్ప కాదు, దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించడం గొప్ప విషయం. ఎప్పుడైతే దాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తారో అప్పుడే మీరు అమలు చేసిన దానికి ఒక సార్థకత ఉంటుంది. లేదంటే నీళ్ళల్లో పాలు పోసినట్లు లెక్క, నీళ్ళల్లో పాలు వస్తే లాభం లేదు. అట్లనే మీరు అమలు చేసిన పథకాలు కూడా లాభం లేకుండానే పోతాయి. ఎన్ని పథకాలు లేవండి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ, లెక్క పెట్టాలంటేనే సమయం అయిపోతుంది. అన్ని రకాల పథకాలు ఉన్నాయి, కానీ ఎన్ని పథకాలు అమలు అవుతున్నాయి క్షేత్రస్థాయిలో? ఎంతమంది అర్హులైన లబ్ధిదారులకు ఆ పథకాల ఫలాలు లభిస్తున్నాయి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎటుపోతున్నాయి డబ్బులంతా? పథకాలపై వేల కోట్లు వెచ్చిస్తూ ఉన్నారు కదా, ఎటుపోతా ఉన్నాయి మరి అవన్నీ? క్షేత్రస్థాయిలో చివరి లబ్ధిదారుడికి ఆ పథకాల ఫలాలు అందుతున్నాయా? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. లక్షల కోట్ల బడ్జెట్లు, ఇదంతా కూడా ప్రజాధనం. అందులో రూపాయి కూడా విలువైనదే. రూపాయి ఎటన పెట్టాలంటే అది దాని తర్వాత ప్రజలపైనే ప్రభావం చూపుతుంది. అది డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు. సో ప్రభుత్వాలు కొంత గమనించాల్సిన అవసరం ఉంది. ఆయా శాఖలలో ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు ఉంటారు కదా, క్షేత్రస్థాయిలో అమలయ్యే విధంగా వారికి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. సో వారు చేస్తామన్నా కూడా రాజకీయ నాయకులు కాళ్ళలో కట్టలు పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తారు. సో అందులో వారికి కమిషన్ అనుకుంటా. సో ఇదొక్కటే పథకం కాదండి, వేరే వేరే పథకాలకు సంబంధించి చెప్తున్నాడు. సో అదేవిధంగా అందరినీ అనట్లేదు, చాలా కొద్దిమంది మంచి నిజాయితీగా పనిచేసేవారు ఉన్నారు, ప్రజల కోసం పనిచేసేవారు ఉన్నారు. సో అటువంటి వారు కూడా సమాజంలో ఉన్నారు. మూసీపై ఉపసంఘం ఏర్పాటు చేస్తూ జియో జారీ. ఈ మూసీ పునరుద్ధరణ అంశము పెద్ద హాట్ టాపిక్ గానే మారింది అనుకోవచ్చు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రి మండలి ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ సిఎస్ కె రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. కమిటీ చైర్మన్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తున్నారని, కమిటీ కన్వీనర్ గా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి ఉంటారని పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు అవసరమైన మార్గదర్శకాలను సూచించడం, వివిధ శాఖల మధ్య సమన్వయం, సమయానుకూల సమీక్షల కోసం ఈ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నదీ పునరుజ్జీవనం, మురికినీటి నిర్వహణ, వరదల నియంత్రణ, భూసేకరణ, పునరావాసం, ఆర్థిక వనరుల వంటి వ్యవహారాలపై ఈ కమిటీ ప్రత్యేక దృష్టి సారించనుంది. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యేలా చూసే బాధ్యత ఈ కమిటీదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. మూసీ పునరుజ్జీవనం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి? మూసీ పునరుజ్జీవనం పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, కోట్ల రూపాయలు ఆగం చేస్తున్నారు, ప్రజలు ఇండ్లు కోల్పోతున్నారు, నివాసాలు కోల్పోతా ఉన్నారు, నష్టపోతున్నారు అని చెప్పేసి చర్చ కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెడితే కాలుష్య నియంత్రణ, కాలుష్యాన్ని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఖచ్చితంగా లేకపోలేదు, ఉంది. సో వాటిని నివారించడానికి చేసే పద్ధతుల్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ రావచ్చు. సో వాటిని అన్నింటినీ కూడా తట్టుకోగలిగి నిష్పక్షపాతంగా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, డబ్బులన్నీ పక్కకు మళ్ళకుండా, ప్రజలు నష్టపోకుండా ఇవన్నీ కూడా సమన్వయం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉంటుంది. సో కమిటీ వేశారు, కమిటీ ఏం చేస్తుందో చూడాలి మరి. సో ఈ కమిటీ అయినా నష్ట నివారణ చర్యలు చేపట్టడం, మూసీ పునరుజ్జీవనానికి మార్గం సుగమం చేయడం, సో ఈ పనులపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో మరి. సో ఇంకా మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బీసీలకు సప్లాన్ అమలుపై యోచన పొందాం. రాష్ట్రం మొత్తం జనాభాలో 56.36% పైగా ఉన్న బీసీల కోసం ప్రత్యేకంగా ఉప ప్రణాళిక అమలు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. బడ్జెట్ పద్ధతులపై శనివారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీసీ సంక్షేమ శాఖకు 12,511 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి బీసీ విద్యార్థికి ఉపకార వేతనాలు అందిస్తామని ప్రకటించారు. బీసీ హాస్టళ్ల నిర్మాణం కోసం బడ్జెట్లో 434 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్లుగా రాష్ట్రంలో కులగణన చేశాం, బీసీ గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. విదేశీ విద్య కోసం బీసీ విద్యార్థులకు గతంలో 300 ఉపకార వేతనాలు మాత్రమే ఇచ్చేవారు, దానిని 700కు పెంచుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కేటాయించడం 12,511 కోట్లు బీసీలకు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇంచుమించు ఇంతే కేటాయించారు. కానీ ఖర్చు చేసింది ఎంతవరకు ఖర్చు అయింది? ఈ విషయంపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేటాయించడం కాదు, అది సమర్థవంతంగా అందుతుందా అందుతలేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఈ 12,000 కోట్లు సరిపోతాయా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. 56% పైగా బీసీలు ఉంటే వారికి 12,000 కోట్లు సరిపోతాయా లేదా చూడాల్సిన అవసరం, అందరికీ అందుతాయా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం. ఇక నిరాటంకంగా పరిషత్ ఎన్నికలు, అసెంబ్లీలో పంచాయతీరాజ్ సవరణ బిల్లు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు ఎలాంటి ఆటంకాలు, వివాదాలు లేకుండా ప్రభుత్వం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి సవరణను తీసుకొస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లు 2026ను శనివారం శాసనసభలో ప్రవేశపెట్టింది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలను ప్రతి 3 నెలలకోసారి ఏడాదిలో 4 సార్లు సవరిస్తుంటుంది. ఇలా ఎప్పటికప్పుడు సవరించే తాజా జాబితాలనే పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితాల సవరణల సందర్భంగా ఒక కట్ ఆఫ్ డేట్ ను నిర్దేశించి ఓటర్లు దరఖాస్తు చేసుకోవడానికి తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలి. అలా కట్ ఆఫ్ డేట్ పెట్టకుండా సవరణలు చేపట్టినట్లయితే ఓటర్లు తమకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వలేదంటూ కోర్టులకు వెళ్లే అవకాశాలు ప్రస్తుత పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నాయి. ఫిర్యాదుదారు విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని కోర్టులు ఎన్నికలను నిలిపివేయవచ్చు. ఇలాంటి ఆటంకాలు, కోర్టు వివాదాలు తలెత్తకుండా ఉండడానికి వీలుగా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తీసుకొస్తుంది. ఓటర్ల దరఖాస్తులు, విజ్ఞప్తులను సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితాలతోనే ఎన్నికలను నిర్వహించుకునేలా సవరణ చేసింది. మండల పరిషత్ ఎన్నికలు, ఇంకా జిల్లా పరిషత్ ఎన్నికలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి, ఇప్పటికీ జరగలేదు. మున్సిపాలిటీలో జరిగాయి, అదేవిధంగా గ్రామ పంచాయతీలో జరిగాయి. ఈ పరిషత్ ఎన్నికలు ఇంకా కొలిక్కి రాలేదు. సో దానికి సంబంధించి 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి 2026 సవరణగా మారుస్తూ శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. సో దీని కారణంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిషత్ ఎన్నికలు నిర్వహించుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. రాబో రోజుల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కూడా లేకపోలేదు మరి. సో ఇవి మార్చి 29కి సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడు.